రిలేషన్షిప్స్లో ఎప్పుడైనా ఇద్దరు మనుషులు విడిపోయినప్పుడు, పెళ్ళప్పుడు కానీ లవ్ అప్పుడు కానీ ఇద్దరు మనుషులు విడిపోతే ఇద్దరిలో మేల్ అయినా ఫీమేల్ అయినా ఫస్ట్ ఎవరైతే ఓపెన్ అప్ అయ్యి ఇంకొక పార్ట్నర్ని తెచ్చుకుంటారో వాళ్ళ పట్ల విపరీతమైన నెగిటివిటీ వస్తుంది. అది సహజం. ఇప్పుడు సమంత పెళ్లి చేసుకున్నా ఇక భీభత్సమైనటువంటి నెగిటివిటీ వచ్చి ఉండేది. నాగ చైతన్య కాబట్టి డెఫినెట్లీ ఇప్పుడు ఆయనకి ఒక కొత్త భీభత్సమైన నెగిటివిటీ వస్తుంది ఆయన పట్ల. సో అయితే చాలామంది ఈరోజు జరిగినటువంటి ఎంగేజ్మెంట్ గురించి సమంత అండ్ నాగ చైతన్యాన్ని ఫస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు, ఏమాయ చేసేవే టైం నుంచి వాళ్ళిద్దరు లవ్ స్టోరీని దగ్గరుండి అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఈరోజు ఎంత డేటు ఆగస్టు 8 2024 శోభిత నాగ చైతన్య ఎంగేజ్మెంట్ జరిగింది కదా. ఈ డేట్ అనేది నాగ చైతన్య లైఫ్లో చాలా ఇంపార్టెంట్ డేట్ అంట. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం 2014లోనో 13లోనో సమంత నాగ చైతన్యకి ప్రపోజ్ చేసినటువంటి డేట్ అంట ఇది. ఆగస్టు 8 2013లోనో 14లోనో నాగ చైతన్యకి సమంత, నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీలాంటి ఒక జెంటిల్మెన్ నాకు నచ్చాడు, నీలాగా కామ్గా ఉండడం, కంపోజ్డ్గా ఉండడం నచ్చితేనే కదా మరి అంత డీప్ లవ్లో ఉన్న తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సో తనకి ఎందుకు నచ్చాడు ఈ అబ్బాయి అనేది చెప్తూ, అంటే అంతకుముందు సిద్ధార్థ్ ఇష్యూస్ ఉన్నాయి, అవన్నీలోంచి బయటపడడానికి మేబీ ఇతను హెల్ప్ చేసి ఉంటాడు, సిద్ధార్థ్ ఇష్యూస్ నుంచి బయటపడ్డాను నాగ చైతన్య. సో ఆ తర్వాత వీళ్ళిద్దరు క్లోజ్ అయిన తర్వాత 14లోనో 15లోనో ఆగస్టు 8నే ప్రపోజ్ చేసిందంట సమంత ఇతనికి. సో ఇతను కూడా యాక్సెప్ట్ చేయడం, పెళ్లి జరగడం, ఎంగేజ్మెంట్ ఇవన్నీ కూడా జరిగి మనం చూసాం, ధూమ్ధామ్గా జరిగి ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. అయితే కావాలని అదే రోజున ఆగస్టు 8, 2024నే కావాలని అదే రోజు ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాడు, ఇది ఒక రివెంజ్ లాంటి చేస్తున్నాడు అని కొంతమంది సమంత ఫ్యాన్స్ చాలా దీని గురించి, అంటే మనకి ఎగ్జాక్ట్గా వాళ్ళు ప్రపోజల్ డేట్స్ తెలియగా, ఎంగేజ్మెంట్ మనం నెట్లో చూడొచ్చు, పెళ్ళి ఆబ్వియస్లీ తెలుస్తుంది, కానీ ఒక ప్రపోజ్ ఎప్పుడు చేసుకున్నాడు, ఆ చాక్లెట్ ఎప్పుడు తినిపించాడు ఫస్ట్ టైం ఎప్పుడు మనకు తెలియదు అలాంటివి. సో బట్ సమంత ఫ్యాన్స్ ఎక్కువగా ఈ న్యూస్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. నేను కూడా కనుక్కున్నా, బట్ అంత స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే దొరకట్లేదు. ఇది మరి ఎంగేజ్మెంటా లేక రివెంజ్, అంటే ఎంగేజ్మెంట్తో పాటు ఒక రకమైన రివెంజ్ తీర్చుకోవాలనుకున్నాడా నాగ చైతన్య అనే మాట కూడా వినిపిస్తుంది. బట్ నేను పర్సనల్ లెవెల్లో అట్లా అనుకోవట్లేదు, అట్లాంటి వ్యక్తి కాదని అనుకుంటున్నా. ఎందుకంటే ఆల్రెడీ హర్ట్ చేసినట్టే కదా, ఆల్రెడీ రిలేషన్లో ఉండి వేరే అమ్మాయితో బయట క్లోజ్గా ఉన్న వ్యక్తి కాబట్టి విడిపోయారనే ఒక రూమర్ ఉంది కాబట్టి, అది ఈ రోజుతో ఆల్మోస్ట్ అది ఒక కన్ఫర్మ్డ్ లెవెల్కి వచ్చింది. కాబట్టి ఇంత తెలిసి ఇలా చేసి, ఆల్రెడీ తనకి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని తెలిసి ఇదంతా చేసిన తర్వాత కూడా అంత భారీగా రివెంజ్ తీర్చుకోవాలని కరెక్ట్గా ఎంగేజ్మెంట్ అదే రోజు పెట్టుకుంటాడా, అలాంటి మెంటాలిటీ ఉన్నవాడా అని నేనైతే నమ్మట్లా, నేనైతే అనుకోవట్లా. బట్ హూ నోస్, మనం చెప్పలేం. సమంత ఇంటర్నల్గా ఎట్లాంటి వ్యక్తి మనకు తెలియదు, శోభిత ఎట్లాంటి వ్యక్తి తెలియదు, నాగ చైతన్య ఎట్లాంటి వ్యక్తి తెలియదు, మీరు ఎట్లాంటి వ్యక్తి నాకు తెలియదు, నేను ఎట్లాంటి వ్యక్తి మీకు తెలియదు. సో చెప్పలేం, దెర్ ఇస్ ఎ ఛాన్స్. బట్ చాలామంది అడుగుతున్నారు కాబట్టి దీని గురించి వీడియో చేయడం జరిగింది. ఎంగేజ్మెంటా రివెంజా, మీకేమనిపించిందో కామెంట్ చేయండి.